माला सुधा कुंभ विबोध मुद्रा विद्या विराजत्करवारिजाताम् अपार कारुण्य सुधाम्बुराशिं श्री शारदाम्बां प्रणतोऽस्मि नित्यं। श्रीमते शंकरार्याय धीमते अद्भुतशक्तये नमोस्त्वद्वैत सिद्धांत स्थापनोपात्तमूर्तये। जगद्गुरु श्रीमद आदिशंकर भगवत्पादाचार्युल वारु ఈ జగత్తులో అవతరించి అనాది కాలం నుండి ఆచరింపబడుతూ ఉన్నటువంటి ఈ సనాతన వైదిక ధర్మాన్ని పునరుద్ధరించి వేదముల యొక్క అసలైనటువంటి అర్థాన్ని ప్రతిపాదన చేసి అక్కడ ఆపాతంగా ఉన్నటువంటి విరోధములన్నిటినీ కూడా పరిహరించి వేదముల యొక్క అసలైన తాత్పర్యార్థాన్ని ప్రతిపాదన చేసి ఏ తత్వాన్నైతే తెలుసుకొని ఈ జీవితాన్ని సార్థకపరచుకోవలసిందో అటువంటి ఆ తత్వాన్ని తమ యొక్క గ్రంథముల్లో ఉపపాదన చేసి ఈ లోకానికి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చేసి ఉన్నారు. శంకర భగవత్పాదాచార్యుల వారి అవతారం అయింది కాబట్టే ఇవాల్టి రోజున ఈ వైదిక విద్యని మనం చూడగలుగుతూ ఉన్నాం. వారి యొక్క అవతారం గనక అయ్యుండకపోతే ఈ వైదిక విద్య అనేది ఈ లోకంలో సంపూర్ణంగా క్షీణించిపోయేది. వారు అవతరించి ఈ వైదిక విద్యని ఉద్ధరించి ఈ వైదిక మార్గాన్ని పునః సంస్థాపితం చేసి అనుగ్రహించారు. ఎంత దృఢంగా శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ వైదిక మార్గాన్ని సంస్థాపన చేశారు అనంటే వారి అవతారం అయి ఇన్ని శతమానములు గడిచినా కూడా ఈ గడిచిన శతమానముల్లో ఈ వైదిక విద్య మీద ఈ వైదిక పరంపర మీద ఎంతమంది ఎన్నిసార్లు ఆక్రమణలు చేసినా కూడా దీన్ని విధ్వంసం చేయాలని ప్రయత్నించినా కూడా ఇవాల్టికి కూడా ఈ వైదిక పరంపర అనేది ఇంత దృఢంగా నిలబడి ఉన్నది. అంటే అంత దృఢంగా ఈ పరంపరని శంకర భగవత్పాదాచార్యుల వారు స్థాపించారు, అంత బలంగా దీన్ని స్థాపించారు. కాబట్టి అటువంటి భవ్యమైన వైదిక పరంపర మనందరిది కూడా ఈ పరంపరలో ఆ పరమేశ్వర అనుగ్రహం వల్ల ఈ జన్మ అనేది లభించింది. ఈ పరంపరలో జన్మ లభించడమే కాకుండా ఈ పరంపరని అనుసరించేటటువంటి ఒక అవకాశం, ఈ పరంపరని నిలబెట్టేటటువంటి ఒక అవకాశం మనకి లభించింది అనంటే అది ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి సుకృతం అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు. అంటే ఈ పరంపరని నిలబెట్టడంలో ఒక సామర్థ్యాన్ని భగవంతుడు మనకు ప్రసాదించాడు. ఎందుకంటే ఇది అత్యంత ఉత్కృష్టమైనటువంటి పరంపర. అటువంటి ఈ పరంపరని నిలబెట్టడంలో ఒక సామర్థ్యాన్ని, ఒక అవకాశాన్ని భగవంతుడు ప్రసాదించాడు అనేది అది ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యం వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి అందుకే శంకర భగవత్పాదాచార్యుల వారి గురించి చెప్పేటప్పుడు విశేషంగా వక్తారమాసాద్య యమేవ నిత్యా సరస్వతి స్వార్థ సమన్వితాసీత్ నిరస్త దుస్తర్క కలంక పంక అని వారి యొక్క వర్ణనం చేశారు. అంటే దీని యొక్క అర్థం ఏమిటి అనంటే నిత్యా సరస్వతి, నిత్యా సరస్వతి అంటే వేదములు. ఈ శృతిమాత తన యొక్క అర్థం ఏదైతే ఉందో ఆ అర్థం నుంచి వేరు చేయబడింది. ఎవరి చేత అనంటే దుర్వాదుల చేత. అంటే ఏమిటి, శృతి ఏ అర్థాన్నైతే తాత్పర్యంతో తెలియజేస్తూ ఉన్నదో ఆ అర్థం కాకుండా అందరూ కూడా వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి అర్థాలని వేదమునికి చెప్పడం మొదలుపెట్టారు. ఇలా చెప్పినప్పుడు ఏమైంది అనంటే వీటి యొక్క అసలైనటువంటి అర్థం అనేది అది కనుమరుగైపోయింది. అసలుగా దీనికి ఏం అర్థం చెప్పాలి అనేటటువంటి విషయం ఎవరికి తెలియక ఆ అసలైనటువంటి అర్థం కనుమరుగైపోయినప్పుడు శంకర భగవత్పాదాచార్యుల వారు అవతరించి శృతిని తన యొక్క అసలైన అర్థంతో కలిపారు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. సరస్వతి నిత్యా సరస్వతి స్వార్థ సమన్వితాసీత్. మళ్ళీ శంకర భగవత్పాదాచార్యుల వారు చూపించినటువంటి మార్గం ద్వారా చేసినటువంటి ప్రతిపాదన ద్వారా
ఆ నిత్యా సరస్వతి ఆ వేదములు తమ యొక్క అర్థముతో మళ్ళీ సంగతమైనాయి అని ఇక్కడ ఆ శంకరుల యొక్క వైశిష్ట్యాన్ని మహిమని ఈ శ్లోకంలో వర్ణించారు. కాబట్టి ఈ విధంగా ఈ వైదిక పరంపరని ఉద్ధరించినటువంటి వారు జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. కాబట్టే శంకర భగవత్పాదాచార్యుల వారిని సదాకాలం మనం సంస్మరిస్తూ ఉండాలి. వారిని ఎప్పుడూ కూడా మర్చిపోవడానికి వీల్లేదు. అదేవిధంగా ఈ వైదిక పరంపరని విశేషంగా శంకర భగవత్పాదాచార్యుల వారి తర్వాత మళ్ళీ అంతటి సామర్థ్యంతో మళ్ళీ వైదిక పరంపరను ఉద్ధరించినటువంటి వారు జగద్గురు శ్రీ శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు. ఈ వేదముల యొక్క అసలైనటువంటి అర్థాన్ని తమ యొక్క భాష్యముల్లో విద్యారణ్య భాష్యంలో ప్రతిపాదన చేసి ఇవాటి రోజున మనం వేదముల యొక్క అర్థాన్ని తెలుసుకోవాలంటే దానికి ఉన్నటువంటి ఏకైక మార్గం అనంటే అది విద్యారణ్య భాష్యం. సమస్తం మొత్తం అన్ని వేదముల యొక్క అర్థాన్ని, అది ఋగ్వేదం యజుర్వేదం మొదలైనటువంటి అన్ని వేదముల యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవాలి అనంటే దానికి ఉన్నటువంటి మార్గం అంటే విద్యారణ్య మహాస్వామి వారు రచించినటువంటి ఆ వేద భాష్యములు. ఇక్కడ విద్యారణ్య మహాస్వామి వారు ఆ వేద భాష్యంలో ప్రతి చోట ఆరంభంలోనూ చివరిలోనూ 2 శ్లోకాలని, ఆరంభంలో ఒక శ్లోకం చివరిలో ఒక శ్లోకాన్ని మనం చూస్తాం. ఏమిటి? యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థ మహేశ్వరం అనేటటువంటి నామాన్ని అక్కడ మనం చూస్తాం. ఆ శ్లోకాన్ని అక్కడ చూస్తాం. మళ్ళీ చివరిలోనూ వేదార్థస్య ప్రకాశేన తమోహార్దం నివారయన్ పుమర్థాంశ్చతురోదయాద్ విద్యాతీర్థ మహేశ్వర అని అక్కడ కూడా చివరిలోనూ ఆ శ్లోకాన్ని ప్రతి చోట కూడా వారు ఈ శ్లోకాన్ని చెబుతూ ఉంటారు. అలాగే మిగతా వారు రచించినటువంటి మిగతా గ్రంథాల్లోనూ విద్యాతీర్థుల్ని స్మరిస్తారు. ప్రణమ్య పరమాత్మానం శ్రీ విద్యాతీర్థ రూపిణం అని శంకర దిగ్విజయంలో ఆరంభంలో ఈ శ్లోకాన్ని విద్యాతీర్థ మహాస్వామి అంటే వారి యొక్క గురువులు ఎవరైతే ఈ దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠంలో 10వ అధిపతులుగా విరాజమానులై ఉండేవారో విద్యాతీర్థ మహాస్వామి వారు, వారిని ఎప్పుడు కూడా విద్యారణ్య మహాస్వామి వారు తమ భాష్యంలో స్మరిస్తూ ఉంటారు. మనం శృంగేరి క్షేత్రం అని చెప్పంగానే అందరికీ కూడా జ్ఞాపకం వచ్చేటటువంటి ఒక దేవస్థానం అని అంటే శృంగేరి క్షేత్రం అనగానే శారదామ్మ వారి జ్ఞాపకం వస్తుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఒక ఆలయం అదే అందరికీ కూడా జ్ఞాపకం వస్తుంది. చాలా మందికి అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అది ఆ ఆలయం చక్కగా జ్ఞాపకం వస్తుంది. ఏమిటి ఆలయం అంటే విద్యాశంకర దేవాలయం. అక్కడ ఉన్నటువంటి ఆ అద్భుతమైన శిలామయమైనటువంటి విద్యాశంకర దేవాలయాన్ని అక్కడ మనం చూస్తూ ఉంటాం. అది మనకి జ్ఞాపకం వస్తుంది. దాన్ని విద్యాశంకర దేవాలయం అని అంటూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి శివలింగం ఏదైతే ఉందో అది విద్యాశంకరేశ్వర స్వామి కాబట్టి అది విద్యాశంకర దేవాలయం అని దానికి పేరు. అయితే దాని వెనకాల ఒక పెద్ద ఇతిహాసమే ఉన్నది. ఏమిటి అంటే విద్యాతీర్థ మహాస్వామి అంటే ఈ పీఠం యొక్క 10వ అధిపతులు ఎవరైతే ఉండేవారో వారు మహాయోగులు, అద్భుతమైనటువంటి యోగ సిద్ధిని పొందినటువంటి వారు ఈ పీఠంలోనే దాదాపుగా 104 సంవత్సరాల పాటు అధిపతులుగా ఉన్నారు. వారి పీఠాధిపత్య కాలమే 104 సంవత్సరాలు. అంతకుముందు వారి యొక్క సన్యాసం ఇత్యాదులన్నీ కూడా అవన్నీ ఇంకా ఎక్కువ. పీఠాధిపత్య కాలమే 104 సంవత్సరాల పాటు వారు అధిపతులుగా ఈ పీఠంలో విరాజమానులై ఉండేవారు. వారు తమ శిష్యులైనటువంటి భారతీ తీర్థ స్వామి వారు వారికి అలాగే విద్యారణ్య స్వామి వారికి ఇద్దరికి కూడా సన్యాస దీక్షను అనుగ్రహించి వారిద్దరిని కూడా ఉత్తరాధికారులుగా స్వీకరించారు. ఇద్దరు కూడా ఉత్తరాధికారి శిష్యులుగా ఉన్నప్పుడు ఆ పీఠాధిపత్యాన్ని ఆ బాధ్యతలన్నిటినీ కూడా ఇద్దరికి కూడా అప్పగించి వారు మేము విశేషమైనటువంటి లంబికా యోగానుష్ఠానం చేయడానికి ఇంక నుంచి ఎవరికి కూడా దర్శనం ఇచ్చేది లేదు, లంబికా యోగానుష్ఠానాన్ని నిరంతరం చెయ్యాలి అనేటటువంటి సంకల్పాన్ని చేసి అక్కడ ఎప్పుడు ఏ ప్రదేశంలో అయితే మనం విద్యాశంకరాలయాన్ని చూస్తున్నామో అక్కడే ఒక భూమిలో ఒక భూగృహాన్ని నిర్మాణం చేసి అక్కడ వారు ఆ లంబికా యోగానుష్ఠానం తపస్సు కోసమని అక్కడ కూర్చున్నారు. అప్పుడు వారి శిష్యులకి చెప్పారు, 12 సంవత్సరాల పాటు మేము ఇక్కడ ఈ లంబికా యోగానుష్ఠానం చేస్తాం అంటే ఆ 12 సంవత్సరాల వరకు దాన్ని తీయడానికి వీల్లేదు, ఆ భూగృహాన్ని మూసేసేసి మళ్ళీ దాన్ని తీయడానికి వీల్లేదు అని చెప్పి ఆజ్ఞ చేశారు. ఆ విధంగా వారు అక్కడ కింద లంబికా యోగానుష్ఠానం చేయడానికి అక్కడ చేశారు. ఆ తర్వాత అలాగే తపస్సు చేస్తూ ఉన్నారు. అయితే దీనికంతా ఏర్పాట్లు చేశారు. విద్యారణ్య మహాస్వామి వారు బయట సంచారంలో ఉన్నప్పుడు
భారతీయ స్వామివారు కూడా సంచారం చేయడానికని వెళ్ళినప్పుడు కొంతమంది ఏం చేశారు అని అంటే, స్వామివారు 12 సంవత్సరాల పాటు లోపల ఉంటామన్నారు, ఈ 12 సంవత్సరాల పాటు ఇది ఎలా సాధ్యం, ఏం చేస్తారు? ఒక 3-4 సంవత్సరాలు అయిన తర్వాత కొంతమంది ఏం చేశారు అని అంటే, లోపల ఏం చేస్తూ ఉండొచ్చు ఆయన, లోపల ఒకరే ఉన్నారు, 3 సంవత్సరాల నుంచి దాన్ని తీయనే లేదు, లోపలే ఉన్నారు, అసలు ఏం చేస్తూ ఉంటారు, అసలు ఉండడానికి సాధ్యం అవుతుందా అని కొంతమంది ఊరు వాళ్ళంతా ఏం చేశారంటే కుతూహలంతో వెళ్ళి దాన్ని తీసి చూశారు. అప్పుడు వారికి తెలిసింది ఇలా వీళ్ళంతా ఇలా చేస్తున్నారు, దీన్ని తీయకూడదు అని చెప్పినా కూడా ఇలా తీస్తున్నారు అని తెలిసి వెంటనే వారు ఏం చేశారు అని అంటే అక్కడ అదృశ్యులైపోయారు. అదృశ్యులయ్యి వెంటనే వీళ్ళు చూశారు, తీసి చూసినప్పుడు లోపల ఎవరో కనబడలేదు. కనబడినప్పుడు మళ్ళీ వాళ్ళు భయపడ్డారు, అయ్యో ఇదేదో మనం ఏదో తప్పు చేస్తున్నాం. తీసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది మనం ఏదో తప్పు చేస్తున్నాం, ఏదో చేయకూడదు చేస్తున్నాం, ఇలా చేయకూడదు అని చెప్పి మళ్ళీ వాళ్ళు మూసేసి వెళ్ళిపోయారు. మొత్తం మూసేసి మళ్ళీ ఏం తెలియనట్టుగా వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఆ తర్వాత వెంటనే విద్యాతీర్థ స్వామి వారు ఏం చేశారు అని అంటే, భారతీతీర్థ స్వామివారికి విద్యారణ్య స్వామివారికి స్వప్నంలో దర్శనమిచ్చి ఈ విధంగా ఈ జరిగినటువంటి విషయాన్ని చెప్పి అప్పుడు ఆదేశించారు. ఏమిటి అనంటే, ఇలా జరిగినా కూడా ఏమీ పర్వాలేదు, మేము ఇదే ప్రదేశంలో నిరంతరం తపస్సు చేస్తూ ఉంటాము, కాబట్టి అదృశ్య రూపంలో ఇంక నుంచి ఎవరికి కూడా దర్శనాన్ని ఇవ్వాలనుకోవట్లేదు, కాబట్టి అదృశ్య రూపంలో ఇక్కడే ఎల్లప్పుడూ తపస్సును చేస్తూ ఉంటాము. ఈ భూగృహం ఏదైతే ఉందో దాన్ని మూసేసి దాని మీద ఒక మందిరాన్ని నిర్మించి అక్కడ ఈ శివలింగాన్ని ప్రతిష్ఠ చేయండి అని వారు ఆజ్ఞాపించారు. ఇంక నుంచి దీని బాధ్యతలన్నిటినీ కూడా మీరు తీసుకొని ఈ పైన శివలింగాన్ని ప్రతిష్టాపన చేసి ఆలయాన్ని నిర్మించండి అని ఆజ్ఞ చేశారు. అప్పుడు అదేవిధంగా వెంటనే యాత్రలో ఉన్నటువంటి వారు యాత్ర నుంచి శృంగేరికి వచ్చి అక్కడ చేయవలసినటువంటి పనులన్నీ కూడా చేసి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి భవ్యమైన శివాలయాన్ని, ఆ ఆలయాన్ని నిర్మించి అక్కడ శివలింగాన్ని ప్రతిష్టాపన చేశారు. కాబట్టి గురువు యొక్క నామం విద్యాతీర్థ అనేటటువంటి నామం ఏదైతే ఉందో దాంట్లోంచి ఆ విద్య అనేటటువంటి ఒక శబ్దాన్ని తీసుకొని విశేషంగా పరమేశ్వరుడు అదేవిధంగా శంకరాచార్యుల వారిని చెప్పేటటువంటి శబ్దం శంకర అనేటటువంటి శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దాన్ని కలిపి విద్యాశంకర అని ఆ శివలింగానికి నామకరణం చేశారు. అందుకే అది విద్యాశంకర దేవాలయము అని దానికి పేరొచ్చింది. అందుకే ఆ తర్వాత కూడా అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే, వారు ఎప్పుడూ కూడా అక్కడే తపోనిష్ఠులుగా ఉండి అదృశ్య రూపంలో మేము ఇక్కడే ఉండి ఎప్పుడూ కూడా తపస్సు చేస్తూ ఉంటాము అని చెప్పారు. కాబట్టే అందుకోసమే ఇవాల్టికి కూడా ఆ తర్వాత కాలం నుంచి ఇప్పటికీ కూడా ఇక్కడి నుంచి ఈ పీఠం నుంచి జగద్గురువులు ఏదైనా శ్రీముఖాన్ని పంపించేటప్పుడు దాంట్లో విద్యాశంకర అనేటటువంటి ముద్రతో శ్రీముఖాన్ని పంపిస్తారు. ఈ విద్యాశంకర అనేటటువంటి ముద్ర ఎందుకు? ఎందుకంటే చాలా మందికి ఒక సందేహం వస్తుంటుంది, ఏమిటి అని అంటే, ఇక్కడ విద్యాశంకర ఇది శంకర భగవత్పాదాచార్యుల వారి నుంచి ప్రారంభమైంది కాబట్టి శంకరాచార్యుల వారి ముద్ర ఉండాలి కదా, విద్యాశంకర అనేటటువంటి ముద్ర ఎందుకు ఉంటుంది అని చాలా మందికి అదో ప్రశ్న సందేహం వస్తుంది, చాలా మంది అడుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ విద్యాశంకర అనేటటువంటి ముద్రను వేయడానికి కారణం ఏమిటి అని అంటే, ఇవాల్టి కూడా ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి అధిపతులందరూ కూడా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా విద్యాతీర్థుల వారి ప్రతినిధులుగా ఉండి ఈ పీఠాన్ని అలంకరి వారి యొక్క ఆజ్ఞతో ఈ స్థానంలో ఉండి ఈ ధర్మ ప్రచారాది కార్యాలను చేస్తున్నారు. అంటే ఇవాల్టికి కూడా వారే అక్కడ ఉన్నారు, విద్యాతీర్థుల వారే ఇక్కడ పీఠ అధిపతులుగా ఉన్నారు అనేదే భావన. తర్వాత అయితే వారు అదృశ్య రూపంలో ఉన్నారు కాబట్టి దృశ్యంగా ఉంటూ చేసేటటువంటి వ్యక్తులు కావాలి. ఆ తర్వాత వచ్చినటువంటి ఆచార్యులందరూ కూడా దృశ్య రూపంలో ఉండి ఈ పీఠాన్ని అలంకరించి ఈ పనులన్నింటినీ కూడా చేస్తూ ఉన్నప్పటికీ అందరూ కూడా వారి యొక్క ప్రతినిధిగానే ఉంటూ, తర్వాత వచ్చినటువంటి ఆచార్యులందరూ కూడా వారి ప్రతినిధులుగానే ఉంటూ ఈ ధర్మ ప్రచార కార్యాన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికీ కూడా వారే ఉన్నారు, వారు చెప్పారు కాబట్టి, వారు ఆజ్ఞ చేశారు కాబట్టి ఏమిటంటే మేము ఇక్కడే ఉంటాము, ఎప్పుడు కూడా ఇక్కడే తపస్సులు చేస్తూ ఉంటాము అనేటటువంటి మాటని వారు ఆజ్ఞాపించారు. కాబట్టి ఇవాల్టికి కూడా ఆ దేవస్థానంలో వారే ఉన్నారు, వారే అధిపతిగా ఉన్నారు, వారి ప్రతినిధులుగా అందరూ తర్వాత వచ్చినటువంటి ఆచార్యులందరూ కూడా ఈ ధర్మ ప్రచార కార్యాన్ని చేస్తూ ఉన్నారు అనేటటువంటి ఆ భావనతోనే అప్పటి నుంచి అది విద్యారణ్య మహాస్వామి వారి కాలం నుంచి వారు ఆజ్ఞ చేశారు. ఆ దేవస్థానాన్ని నిర్మించారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇదే కార్తీక మాసంలో ఈ వచ్చేటటువంటి సప్తమి తిథి ఏదైతే ఉందో ఈ కార్తీక శుక్ల సప్తమి నాడే ఇప్పుడు మేము చెప్పిందంతా జరిగింది. అంటే వారు ఆ భూగృహంలో ప్రవేశించడం అనేది ఈ కార్తీక శుక్ల సప్తమి నాడు జరిగింది. కాబట్టి ఆ రోజునే వారి యొక్క ఆ ప్రతి సంవత్సరం కూడా ఆ సందర్భంలో రథోత్సవం, మహారథోత్సవం అనేది అష్టమి నాడు
కార్తీక శుద్ధ సప్తమి నాడు విశేషంగా వారి సన్నిధానంలో మహాపూజ అనేది జరుగుతుంది. ఆ తర్వాత అష్టమి నాడు మహారథోత్సవం అనేది జరగాలి అని అప్పుడు విద్యారణ్య మహాస్వామి వారు, భారతీతీర్థ మహాస్వామి వారు ఆజ్ఞాపించారు. అదే రకంగా ఇవాళకి కూడా విద్యాశంకర రథోత్సవం అనేది ఇప్పుడు అష్టమి రోజు వచ్చేటటువంటి అష్టమి రోజు ఈ రథోత్సవం అనేది జరగబోతూ ఉన్నది. 10 సంవత్సరం కూడా అప్పటి నుంచి జరుగుతూ ఉన్నది. దాదాపు 700 సంవత్సరాల నుంచి అవిచ్ఛిన్నంగా ఈ పరంపర అనేది కొనసాగుతూ ఉన్నది. కాబట్టి అదేవిధంగా విశేషంగా అంటే వారే అధిపతులుగా ఉండి ఆ తర్వాత వచ్చినటువంటి అధిపతులు, పీఠాధిపతులు అందరూ కూడా వారి యొక్క ఆజ్ఞానుసారంగా వారి యొక్క ప్రతినిధిగా దీన్ని నిర్వర్తిస్తున్నారు అని ఉంది. కాబట్టే విశేషంగా ఇక్కడ చెప్పేటటువంటి బిరుదావళి ఏదైతే ఉందో దాంట్లో ఇంకెవరి నామం ఉల్లేఖింపబడదు. అక్కడ కేవలం విద్యాశంకర పాదపద్మారాధక అనేటటువంటి వారి యొక్క నామాన్ని మాత్రమే, అంటే ఇవాళకి కూడా వారిని ఆరాధిస్తూ వారి యొక్క ప్రేరణతో వారి యొక్క అనుగ్రహంతో తర్వాత కాలంలో వచ్చినటువంటి అధిపతులందరూ కూడా ఈ ధర్మ ప్రచార కార్యాన్ని చేస్తున్నారు అనేటటువంటి ఆ భావనతోనే ఆ విద్యాశంకర పాదపద్మారాధక అనేటటువంటి నామం ప్రత్యేకంగా అక్కడ ఉల్లేఖింపబడుతుంది ఆ బిరుదావళిలో. కాబట్టి ఇదంతా కూడా ఈ సందర్భంలో ఎందుకు చెప్పొచ్చాము అనంటే అది విద్యాతీర్థ మహాస్వామి వారి యొక్క మాహాత్మ్యం, అదేవిధంగా వారి ఉభయ శిష్యులైనటువంటి భారతీతీర్థ మహాస్వామి వారు, విద్యారణ్య మహాస్వామి వారి యొక్క అద్భుతమైనటువంటి వైశిష్ట్యం, మాహాత్మ్యం ఇది. ఇక్కడ అప్పటి కాలంలో ఉన్నటువంటి రాజమహారాజులందరూ కూడా ఆ తర్వాత ఈ దేవాలయాన్ని నిర్మించేటప్పుడు అప్పటి కాలంలో ఉన్నటువంటి రాజమహారాజులందరూ కూడా అందులోనూ విశేషంగా విజయనగర సామ్రాజ్యం, విజయనగర మహారాజులు విద్యారణ్య మహాస్వామి వారు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింపజేశారు. హరిహరరాయుడు, బుక్కరాయుడు వాళ్ళిద్దరినీ కూడా విశేషంగా అనుగ్రహించి ఈ విజయనగర సామ్రాజ్యాన్ని, అద్భుతమైనటువంటి విజయనగర సామ్రాజ్యాన్ని, హిందూ ధర్మ సామ్రాజ్యాన్ని వారు స్థాపింపజేశారు. ఇలా ఎన్నో విధమైనటువంటి గ్రంథాలని రచించడం ద్వారా కూడా ఈ పరంపరని విద్యారణ్య మహాస్వామి వారు రక్షించారు. అదేవిధంగా ఇట్లా ఈ హిందూ ధర్మ సామ్రాజ్యాన్ని స్థాపించడం ద్వారా కూడా విశేషంగా ఈ ధర్మాన్ని పరిరక్షించి ఈ లోకాన్ని అనుగ్రహించారు జగద్గురు శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు. అదేవిధంగా ఈ వైయాసిక న్యాయమాల అనేటటువంటి గ్రంథాన్ని భారతీతీర్థ మహాస్వామి వారు రచించారు. ఈ విధంగా అనేక గ్రంథ రచనలు ఇదంతా చేయడం ద్వారా ధర్మాన్ని సంరక్షించారు. కాబట్టి అప్పటి కాలంలో ఉన్నటువంటి రాజమహారాజులందరూ కూడా విశేషంగా వారు చేస్తున్నటువంటి ఈ ధర్మ ప్రచార కార్యం, ధర్మోద్ధార కార్యానికి విశేషంగా సేవను ఆ రాజమహారాజులందరూ కూడా సేవల్ని విశేషంగా అందించారు. దానికి కావాల్సినటువంటి సంపదలు అన్నిటినీ కూడా అప్పటి కాలంలో ఉన్నటువంటి రాజమహారాజులందరూ కూడా చేసి మనం చూస్తూ ఉన్నటువంటి ఈ ఆలయాలు, ఆ విద్యాశంకర దేవాలయం మొదలైనటువంటి వాటన్నిటినీ కూడా కట్టించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లని అప్పటి కాలంలో రాజమహారాజులందరూ. అందుకే దాని గురించి ఒక కథ చెప్పేది ఉంది. ఏమిటి అనంటే మనం చూస్తున్నటువంటి విద్యాశంకర దేవస్థానాన్ని కట్టించడానికి ఒక స్థపతిని పిలిచారు. ఒక పెద్ద స్థపతిని పిలుచుకొచ్చారు. ఆయన వచ్చాడు, స్థపతి వచ్చాడు, చెప్పారు ఇలా రావాలి, దేవస్థానం ఈ రకంగా రావాలి అని చెప్పి అంతా స్థపతికి వివరించారు. అదంతా చూసినప్పుడు స్థపతికి కాస్త సందేహం కలిగింది. ఏమిటి స్వామివారేమో ఇంత పెద్ద దేవాలయం కట్టాలంటున్నారు, సరే అంతా కట్టిన తర్వాత నాకు ఇవ్వాల్సింది ఇస్తారో లేదో, ఎందుకంటే సన్యాసి కదా ఆయన సన్యాసి కాబట్టి, స్వాముల వారు కాబట్టి నాకు ఇవ్వాల్సింది ఇస్తారా లేదా, అంతా అయిపోయిన తర్వాత బాగా కట్టామని ఆయన నీకు ఆశీర్వాదం చేస్తున్నాను పో అని చెప్పేసి పంపించేస్తారేమో, ఆశీర్వాదంతో పంపిస్తారా, లేదంటే నాకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇస్తారా అని వాడికి కాస్త సందేహం వచ్చింది. కానీ అలాగని అడిగితేనేమో బాగుండదు, అడిగితేనేమో ఆయన కోపం వస్తుందేమో, ఆయన శాపం ఇస్తారేమో తెలియదు అని చెప్పి భయపడ్డాడు. అప్పుడు ఏం చేశారు అనంటే, అయితే ఆ స్థపతి ఏం చేశాడంటే తెలివిగా అడిగాడు, స్వామివారు మీ దగ్గర అంటే అప్పటి కాలంలో అంతా బంగారు నాణాలు ఉంటుండేవి కాబట్టి అడిగాడు, స్వామివారు మీ దగ్గర బంగారు నాణాలు ఉన్నాయా అని అడిగాడు. ఉన్నాయి అని అన్నారు. అంటే మఠంలో పీఠంలో ఉన్నాయా అని అడిగారు. ఉన్నాయి అని చెప్పారు. అయితే ఒక పళ్ళెంలో కొన్ని తెప్పించండి అని అన్నాడు. అలాగే అని చెప్పి తెప్పించారు. తెప్పించిన తర్వాత వాటిలోంచి కొన్ని కాసులు తీసి నదిలో పక్కనే తుంగా నది ఉంది కదా, తుంగభద్ర నది ఉంది కదా, దాంట్లో వేయండి కన్ని అని అన్నారు. అలాగే అని చెప్పి వెంటనే ఏం మాట్లాడకుండా స్వామివారు దాంట్లో వేశారు, ఆ నదిలో వేసేశారు. వేసేసిన తర్వాత అప్పుడు ఆ స్థపతికి నమ్మకం కలిగింది. అలాగైతే ఈయన దగ్గర నేను అడిగిన వెంటనే నదిలో వేయమనగానే వెంటనే వేసేశారు, కొన్ని ముట్టు తీసి వేసేశారు కాబట్టి అయితే ఈయన దగ్గర నేను అడిగినంత ఇచ్చేంత సామర్థ్యం ఉంది, పీఠంలో ఒక సామర్థ్యం ఉంది కాబట్టి తర్వాత అంతా కూడా నేను అడిగింది ఇస్తారు అని తర్వాత వాడికి నమ్మకం కలిగింది అని ఆ ఒక కథని ఐతిహాసికంగా చెప్పేది ఉంది. ఎందుకంటే అడగంగానే చెప్పినండి అలా వేయాలి అని అంటే చాలా ఉంటేనే కదా అలా వేయడానికి లేదు లేకపోతే అలా వేయడానికి సాధ్యమే కాదు.
కాబట్టి వేశారు, నేను ఇలా చెప్పిన వెంటనే ఇట్లా నదిలో వేశారు అని అంటే, అయితే నాకు ఇవ్వగలిగేంత సంపద ఇక్కడ ఉంది, కాబట్టి నాకు ఒకటి ఆశీర్వాదంతో సరిపెట్టకుండా నాకు ఇవ్వాల్సింది కూడా ఇస్తారు అని చెప్పి అప్పుడు ఆ స్థపతికి నమ్మకం కలిగింది. అలాగే నేను చేస్తాను అన్నాడు. ఆ తర్వాత కట్టాడు మనం చూస్తున్నటువంటి ఆ భవ్యమైన దేవస్థానం విద్యాశంకరాలయం అక్కడ శృంగేరిలో మనం చూస్తూ ఉన్నామని ఆ ఒక కథని చెప్పేది ఉంది. అంటే ఇది ఎందుకు చెప్పొచ్చాను అని అంటే, ఆ రాజమహారాజులందరూ కూడా అటువంటి ఆ సంపదని, తమ యొక్క సంపదని ఆ గురుసేవ కోసం ఆ సందర్భంలో, అంటే వారి యొక్క మహిమను తెలుసుకొని, ఆ జగద్గురువుల యొక్క మహిమను వారి యొక్క శక్తిని తెలుసుకొని వారి యొక్క సేవ కోసం వారు చేస్తూ ఉన్నటువంటి ఈ కార్యాలన్నిటి కోసం సంపదను తీసుకొచ్చి సమర్పించారు అనేటటువంటి దాన్ని మనం దీని ద్వారా తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఈ విధంగా, అంటే ఇదంతా ఎందుకు చెప్పొచ్చాను అని అంటే, విద్యారణ్య మహాస్వామి వారు ఆ భాష్యాన్ని మనం పఠించేటప్పుడు అక్కడ ఆరంభంలోనూ చివరిలోనూ మనం స్మరించేటటువంటి, ఇప్పుడు కూడా మనం అందరం ఆ భాష్యాన్ని అధ్యయనం చేసేటప్పుడు కానీ పారాయణ చేసేటప్పుడు కానీ ఏం చేసినా కూడా ఆ ఆరంభంలోనూ చివరిలోనూ మనం స్మరించేటటువంటి ఆ మహాపురుషులు ఎవరైతే ఉన్నారో విద్యాతీర్థ మహాస్వామి వారు ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠంలో 10వ అధిపతులుగా ఉన్నారు. వారి తర్వాత భారతీతీర్థ స్వామివారు, వారి తర్వాత అంటే అక్కడ భారతీతీర్థ స్వామివారు విద్యారణ్య మహాస్వామి వారు ఇద్దరు కూడా సమకాలికులు అయినప్పటికీ మొదట సన్యాసం అయినటువంటి వారు భారతీతీర్థ స్వామివారు. కాబట్టి ఆ పరంపరలో మొట్టమొదట వారి పేరును చెప్తాం, ఆ తర్వాత విద్యారణ్య మహాస్వామి వారి పేరును చెప్పడం అనేది వెనకటి నుంచి వచ్చినటువంటి పద్ధతి. కాబట్టి ఈ విధంగా ఆ శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ వైదిక మార్గాన్ని ఉద్ధరించారు, సంస్థాపన చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఈ ధర్మానికి చాలా హ్రాసం ఏర్పడినటువంటి సందర్భంలో, చాలా సంక్షీణ స్థితి ఏర్పడినటువంటి సమయంలో మళ్ళీ విద్యారణ్య మహాస్వామి వారు అవతరించి ఈ ధర్మాన్ని, ఈ వైదిక మార్గాన్ని పునరుద్ధరించారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చినటువంటి పరంపరలో విశేషంగా మళ్ళీ అదే విధమైనటువంటి ఆ ఉత్కృష్టమైనటువంటి సామర్థ్యంతో ఈ వైదిక మార్గాన్ని ప్రచారం చేసినటువంటి వారు, ఈ వైదిక విద్యను విశేషంగా ప్రచారం చేసినటువంటి వారు మా పరాపర గురువులు, అంటే ఈ పీఠం యొక్క 36వ అధిపతులు జగద్గురు శ్రీ శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి మహాస్వామి వారు విశేషంగా ఈ పీఠంలో 33వ అధిపతులుగా ఉండి అనేక విధమైనటువంటి వైదిక విద్యా ప్రచార కార్యాల్ని చేసి ఉన్నారు. ఈ విధంగా ఆ తర్వాత విశేషంగా మా పరమ గురువులు జగద్గురు శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు వేద పోషక సభని ప్రారంభించి పరీక్షల్ని, విశేషంగా ప్రతి సంవత్సరం పరీక్షల్ని నిర్వహించాలి అనేటటువంటి కార్యాన్ని వారు ప్రారంభించారు. దాన్నే ఎంతో ఉత్కృష్టమైనటువంటి అభివృద్ధిని విశేషంగా మా గురువరేణ్యులు చేసి ఉన్నారు. ఆ వేద శాస్త్ర విద్యా ప్రచార కార్యాన్ని విశేషంగా మా గురువరేణ్యులు వారు, మా పరమ గురువులు ఆరంభించినటువంటి కార్యాన్ని ఇంకా ఇంకా విశేషంగా వృద్ధి చేశారు మా గురువరేణ్యులు. కాబట్టి ఈ విధంగా ఈ పీఠం యొక్క అధిపతులు మా గురువరేణ్యులు, అదేవిధంగా ఈ పరంపరలో వచ్చినటువంటి ఆచార్యులు ఈ వేదశాస్త్ర విద్యా ప్రచారం, ఈ ధర్మ ప్రచార, వేదశాస్త్ర విద్యా సంరక్షణ, ఈ ధర్మ ప్రచార కార్యాదులన్నిటినీ కూడా విశేషంగా చేసి ఈ లోకానికి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చేసి ఉన్నారు. ఈ సందర్భంలో మా పరమ పూజ్యులైన గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క విశేష అనుగ్రహంతో మేము చేస్తున్నటువంటి ఈ యాత్ర సందర్భంలో ఇక్కడికి ఈ భాగ్యనగరానికి వచ్చినప్పుడు ఇవాల్టి రోజున ఈ సుముహూర్తంలో శారదామ్మ వారికి, శంకర భగవత్పాదాచార్యుల వారికి, అలాగే శక్తి గణపతి సన్నిధిలో కుంభాభిషేకాన్ని నిర్వహించాలి అనేటటువంటి సంకల్పాన్ని చేసి ఉన్నాం. ఇదే సందర్భంలో మా ప్రీతిపాత్రులైనటువంటి చింత నారాయణ శర్మ గారు, ఆయన ఇంతకుముందు కిందటి సంవత్సరం మేము రాజమండ్రిలో ఉన్నప్పుడు, అక్కడ గోపాల శాస్త్రి గారు చెప్పినట్టు కిందటి సంవత్సరం రాజమండ్రిలో ఉన్నప్పుడు ఇదే కార్తీక మాస సందర్భంలో రాజమండ్రిలో ఉన్నప్పుడు, అప్పుడు చివరిలో జరిగింది, కార్తీక మాసంలో ఇప్పుడు ఆరంభంలో జరుగుతుంది, అంతే తేడా. అప్పుడు కార్తీక మాసం చివర, ఇప్పుడు కార్తీక మాసం ప్రారంభం, అంతే తేడా. అయితే అప్పుడు అక్కడ రాజమండ్రిలో ఆయన చేశారు, అప్పుడు కూడా ఈ వేద సభను చేసి ఉన్నారు. అదేవిధంగా ఇవాల్టి రోజున ఈ సందర్భంలో, అంటే ముందు ఒక నిర్ణయం జరిగింది, ఒక ముహూర్త నిర్ణయం, ఒక రోజు నిర్ణయింపబడింది ఈ సభ యొక్క నిర్వహణ కోసం. అయితే మేము ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఇవాల్టి రోజున ఈ కార్యక్రమం జరిగితే బాగుంటుంది అని ఆయన మమ్మల్ని ప్రార్థించారు. తప్పకుండా, ఎందుకంటే మేము కూడా ఇవాల్టి రోజున ఈ కుంభాభిషేకం జరిగినటువంటి ఈ సుసందర్భంలో వేద సభను చేయాలి, వేద విద్వాంసులందరినీ కూడా ఆహ్వానించాలి అనేటటువంటి ఒక సంకల్పాన్ని ముందే చేసి ఉన్నాం. అయితే నేను ఇక్కడ ఇలా సంకల్పం చేయడం, అదే సమయానికి ఆయన కూడా వచ్చి నా దగ్గర ప్రార్థించను, రెండు కూడా ఒకేసారి జరిగినాయి. కాబట్టి తప్పకుండా ఇవాటి రోజున చేద్దాము అని చెప్పి నేను చెప్పాను. తదనుసారంగా ఇవాటి రోజున ఈ వేద సభ అనేది ఆయోజింపబడింది. అనేక ప్రాంతం నుంచి మీరందరూ కూడా వేద విద్వాంసులు విశేషంగా
బాల్యం నుంచి అపారమైనటువంటి శ్రద్ధతో అపారమైనటువంటి పరిశ్రమతో అధ్యయనాన్ని చేసినటువంటి విద్వాంసులు వాటి రోజున మీరందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇంత సంఖ్యలో విశేషమైనటువంటి సంఖ్యలో ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంలో మీ అందరికీ కూడా నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క అదేవిధంగా మా పరమ పూజ్యులైన గురువరేణ్యుల యొక్క పరిపూర్ణమైనటువంటి కృపతో మీ అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి ఈ కృషి, అధ్యయనం చేయడానికి చేసినటువంటి కృషి, తర్వాత ఇప్పుడు అధ్యాపన చేయడానికి, ఈ మార్గాన్ని ప్రచారం చేయడానికి చేస్తున్నటువంటి ఆ కృషి అనేది ఏదైతే ఉందో అది అత్యంత ప్రశంసనీయమైనటువంటిది. ఈ కృషి అనేది ఏదైతే ఉందో అది ఆ జగన్మాత యొక్క అనుగ్రహం, మా గురువరేణ్యుల యొక్క అనుగ్రహంతో విశేషంగా సాఫల్యాన్ని పొందుగాక, ఇంకా ఇంకా ఈ వైదిక మార్గం అనేది వృద్ధి చెందుగాక అని ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చినటువంటి విద్వాంసుల్లో చాలామంది విశేషంగా పాఠశాలని నిర్వహిస్తూ ఎంతోమందికి వేద విద్యని అధ్యాపన చేస్తూ ఉన్నారు. అటువంటి విద్వాంసులు కూడా ఇవాళ రోజున అంటే ఇక్కడికి వచ్చినటువంటి విద్వాంసుల్లో కొంతమంది విద్వాంసులు వచ్చారు అని అంటే ఒక విద్వాంసులు ఒక వ్యక్తి మాత్రం వచ్చినట్టు కాదు, ఒక పాఠశాల ఇక్కడికి వచ్చినట్టు. అటువంటి వ్యక్తులు కూడా, అటువంటి విద్వాంసులు కూడా ఇవాళ రోజున మన ముందున్నారు, ఈ సభలో ఉన్నారు. కాబట్టి అటువంటి ఆ కృషి అనేది ఏదైతే జరుగుతోందో అది ఇంకా ఇంకా విశేషంగా జరుగుగాక, తద్వారా ఈ వైదిక మార్గం అనేది చక్కగా అభివృద్ధిని చెందుగాక. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి వాటి రోజున వేద విద్వాంసులు, క్రమపాఠులు, ఘనపాఠులు అందరూ కూడా విద్వాంసులు ఉన్నారు. అదేవిధంగా ఆహితాగ్నులు ఉన్నారు. అదేవిధంగా విద్యారణ్య భాష్య పండితులు వాటి రోజున ఇక్కడ ఉన్నారు. ఈ విధంగా ఇంతమంది వేద విద్వాంసులు ఇక్కడికి రావడం ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందులోనూ ఈ శంకరమఠం, ఈ నల్లకొండ శంకరమఠం అనేది ఏదైతే ఉందో అది మొదటి నుంచి కూడా, ఆరంభం నుంచి కూడా సమస్త ఆస్తిక భక్త మహాజనులందరికీ కూడా విశేషమైనటువంటి శ్రద్ధా కేంద్రంగా ఈ శంకరమఠం అనేది విరాజమానం అవుతూ ఉన్నది. ఇక్కడ నిత్యం ఎప్పుడూ కూడా విశేషంగా వేద సభలు, శాస్త్ర సభలు, పౌరాణిక సభలు, ఇంకా ప్రవచనాదులు, అనుష్ఠానాలు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి. అటువంటి ఒక పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం ఈ శృంగేరి శంకరమఠం, ఈ నల్లకొండ శృంగేరి శంకరమఠం అనేది. కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో ఈ వేద సభ అనేది జరుగుతూ ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరొకసారి ఈ సందర్భంలో అందరికీ కూడా నారాయణ స్మరణ పూర్వకమైన ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇవాటి రోజున ఇక్కడికి వచ్చినటువంటి సమస్త వేదాభిమానులకి, సమస్త ఆస్తిక భక్త మహాజనులకి అందరికీ కూడా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నారాయణ శర్మ గారికి, ఆయనకు కూడా మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. ఇదే విధంగా మీ యొక్క ఈ వేద సన్మాన సభ అనేది ఏదైతే ఉందో, ఈ వేద సన్మాన సభ ప్రతిష్టానం ఏదైతే ఉందో దీని ద్వారా ఇంకా ఇంకా భవిష్యత్తులోనూ మీరు చేస్తున్నటువంటి ఈ కార్యములన్నీ కూడా ఇంకా ఇంకా చక్కగా జరుగుగా కానీ మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడికి ఆయన విశేషంగా విద్వాంసులందరి యొక్క సన్మానానికి ఒక ఏర్పాటుని చేసి ఉన్నారు. అదేవిధంగా ఆయన చేస్తున్నటువంటి ఏర్పాటు, అలాగే మేము కూడా ప్రత్యేకంగా ఒక ఏర్పాటు చేయాలి, ఈ సందర్భంలో పీఠం నుంచి కూడా ఒక సన్మానాన్ని ఏర్పాటు చేయాలి అని సంకల్పించాం. తదనుసారంగా దానికోసం కూడా యథాశక్తి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దాన్ని కూడా మీరు మా గురువుల ఆ శారదా ప్రసాదంగా, మా గురువుల యొక్క ప్రసాదంగా దాన్ని కూడా స్వీకరించాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ అందరికీ ఆశీర్వాదాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా ధర్మాధికారి గారు, ఈ శృంగేరి శంకర మఠం ఇక్కడ మేము నియమించినటువంటి ధర్మాధికారి గారు చింతలపాటి శ్రీనివాసమూర్తి గారు, ఆయనకి ఈ సందర్భంలో ఆశీర్వాదం తెలియజేస్తూ ఆయనతో పాటు ఉన్నటువంటి వారందరికీ కూడా, ఇక్కడ పాల్గొంటూ ఉన్నటువంటి సమస్త భక్తులందరికీ కూడా మేము మరొకమారు ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకొక విషయాన్ని, చివరిగా ఒక విషయాన్ని చెప్పవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఈ విషయాన్ని ఇక్కడ వచ్చినటువంటి వేద విద్వాంసులందరినీ చూసినప్పుడు ఆ ఒక విషయం చెప్పాలి అని నాకు మనస్సుకు అనిపించింది. ఏమిటి అనంటే, ఒక కాలంలో ఇదే విధంగా అందరూ వేద పండితులు ఎవరైతే ఉన్నారో మీలాగే వేద పండితులుగా ఉండి ఆ తర్వాత విశేషంగా వైరాగ్యాన్ని పొంది మా గురువరేణ్యుల సన్నిధికి వచ్చి మా గురువరేణ్యుల్ని ప్రార్థించారు. విశేషంగా అన్నిటినీ త్యజించి సన్యాసాన్ని స్వీకరించారు. సన్యాసాన్ని స్వీకరించి ఆ తర్వాత మా గురువుల యొక్క ఆజ్ఞతో శృంగేరి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం యొక్క శాఖామఠం ఏదైతే ఉందో కర్ణాటకలో బెంగళూరు దగ్గర శృంగేరి శివగంగా మఠం అని ఏ మఠం అయితే ఉన్నదో
అక్కడ అధిపతిగా వెళ్ళాలి అని మా గురువరేణ్యులు ఆజ్ఞ చేసినప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ మఠంలో దాదాపుగా ఒక పుష్కర కాలం దగ్గర ఒక పుష్కర కాలం పాటు ఆ మఠంలో అధిపతులుగా ఉన్నారు. పూర్వాశ్రమంలో కంభంపాటి నాగేశ్వర అవధాని గారు, ఆయన వేద పండితులు. ఆయన ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం శృంగేరికి చాలాసార్లు వస్తూ ఉండేవారు. ఆయన ఒక కాలంలో అందరూ అంటే ముందు చక్కగా వేద విద్వాంసులుగా ఉండి చక్కగా వేదాధ్యయనాన్ని చేసి ఆచారంగా సంప్రదాయంగా ఉంటూ ఆచారయుక్తమైనటువంటి జీవనాన్ని సాగిస్తూ అందరికీ కూడా తెలిసినటువంటి వారు, పరిచితులైనటువంటి వారే, మళ్ళీ ప్రత్యేక పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎన్నోసార్లు శృంగేరికి రావడమే కాకుండా అక్కడ శృంగేరిలో ఇప్పుడు కూడా వేదపారాయణ ప్రతి సంవత్సరం అక్కడికి వచ్చే వేదపారాయణ చేస్తూ ఉండడం, విశేషమైనటువంటి శ్రద్ధాభక్తిని కలిగినటువంటి వారే. ఆయన ఎప్పుడు కూడా శృంగేరికి వస్తూ ఉండేవారు, అక్కడ వేదపారాయణ చేస్తూ ఉండేవారు. ఆయన వేదాధ్యయనం చేశారు. అదేవిధంగా ఆయన వంశంలో వేదాధ్యయన పరంపర నుంచి వచ్చినటువంటి వారు. అదేవిధంగా తమ పిల్లల్ని కూడా చక్కగా వేదాధ్యయనం చేయించారు. తర్వాత ఆ పూర్వాశ్రమంలో మనవాళ్ళు అందరూ కూడా ఇప్పుడు వేదాధ్యయనం చేస్తూ ఉన్నారు. అటువంటి ఆ పరంపర నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన శృంగేరికి వచ్చి మా గురుగారి దగ్గర సన్యాసాన్ని ప్రార్థించారు. అప్పుడు మా గురుగారు సన్యాసాన్ని ఇప్పించారు. సన్యాసం స్వీకరించిన తర్వాత మా గురువుల యొక్క ఆజ్ఞతో, వారి యొక్క ఆదేశానుసారంగా ఆ శివగంగా మఠంలో అధిపతిగా ఉండాలి అని మా గురువులు ఆదేశించారు. సన్యాసాన్ని స్వీకరించి పురుషోత్తమ భారతి అనేటటువంటి ఆ నామధేయాన్ని, యోగ పట్టాన్ని పొందారు. ఆ తర్వాత అక్కడ శివగంగా మఠానికి వెళ్ళి అక్కడ దాదాపుగా ఈ పుష్కర కాలం పాటు మఠాధిపతిగా అక్కడ ఉండి మఠాన్ని ఎంతో విశేషమైనటువంటి అభివృద్ధిని కూడా చేశారు. ఆయన అక్కడ ఉన్నటువంటి కాలంలో విశేషంగా మఠాన్ని చక్కగా అభివృద్ధి చేశారు. అంతకుముందు అక్కడ ఉన్నటువంటి కొన్ని పరిష్కారం చేయవలసినటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయన కాలంలో చాలా విషయాల్ని పరిష్కరించారు. మా గురువుల దగ్గర, మా దగ్గర కూడా విశేషంగా మార్గదర్శనాన్ని పొంది అక్కడ ఉన్నటువంటి ఎన్నో విషయాల్ని ఆయన పురుషోత్తమ భారతీ స్వామి వారు పరిష్కరించారు. విశేషంగా అభివృద్ధిని, మఠాన్ని యొక్క అభివృద్ధిని చేశారు. ఇంకా అభివృద్ధి కార్యాలని చెయ్యాలి. విశేషంగా ఆయన అక్కడ ఒక విశేషంగా శంకరాచార్యుల వారి దేవస్థానాన్ని ఆయన నిర్మాణం చేయించారు. చేసినప్పుడు నేను వెళ్ళి అక్కడ కుంభాభిషేకం కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ శారదా అమ్మవారి దేవస్థానాన్ని, ప్రాచీన కాలం నుంచి వచ్చినటువంటి శారదా అమ్మవారి దేవస్థానాన్ని జీర్ణోద్ధరణ చెయ్యాలి, దాన్ని విశేషంగా పెద్దగా నిర్మాణం చెయ్యాలి అని ఆయన సంకల్పించి ఆ కార్యాన్ని కూడా ఇప్పుడు ప్రారంభం చేశారు. వాళ్ళ కళాకర్షణ అంతా కూడా చేసి ఆ కార్యాన్ని ఆయన ప్రారంభించారు. అయితే ఆ విధి అనేది ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరు కూడా అతిక్రమించడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఇవాల్టి రోజున ప్రాతకాలంలో పొద్దున ఆయన తమ యొక్క దేహాన్ని త్యజించడం అనేది ఇవాల్టి రోజున జరిగింది. కాబట్టి ఆయన ఎందుకు దీన్ని చెప్తున్నాను అనంటే, వేదాధ్యయనం చేసి సంప్రదాయంగా పరంపరగా వేదాధ్యయన పరంపరను నిలబెట్టుకొని ఆ తర్వాత వైరాగ్యాన్ని తెచ్చుకొని సన్యాసాన్ని స్వీకరించి ఇలా ఒక మఠానికి అధిపతిగా రావడం, అందులోనూ ఆ మఠం యొక్క బాధ్యతలను నిర్వహించడం, దాని యొక్క ఎన్నో విషయాల్ని పరిష్కరించడం, దాని యొక్క అభివృద్ధిని చేయడం అనేది ఆ కార్యాన్ని మా గురువుల యొక్క అనుగ్రహం మరియు ఆదేశంతో ఆయన చేశారు. కాబట్టి ఇవాల్టి రోజున ఆయన తమ దేహాన్ని త్యజించడం అనేది ఇవాల్టి రోజున జరిగి ఉన్నది. కాబట్టి ఈ విషయం ఆయన ఒక కాలంలో ఇట్లా వేద విద్వాంసులు అందరి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇవాళ ఇంతమంది వచ్చారు కాబట్టి నాకు అది జ్ఞాపకం వచ్చింది. కాబట్టి ఇవాల్టి రోజున ఆ విషయాన్ని అందరి ముందు కూడా చెబుతూ ఉన్నాం. ఆయన మఠాధిపతిగా ఉన్నప్పుడు ఇందాక చెప్పినట్టుగా చాలా పరిష్కారాదులన్నింటినీ కూడా చేశారు. మధ్యలో కొంత ఏ ఇబ్బందులు వచ్చినా కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆయన ఒకే మాట చెప్తూ ఉండేవారు. ఏమిటి అనంటే, ఏం వచ్చినా కూడా మాకు జగద్గురువుల యొక్క ఆశీర్వాదం అనేది ఉన్నది. అప్పుడు మా గురువుగారి దగ్గరికి వచ్చినప్పుడు, నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ఏవో ఇబ్బందులు ఉన్నాయి, ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ఏ విధమైనటువంటి నాకు భయము లేదు, ఎందుకంటే మాకు తమ యొక్క ఆశీర్వాదం ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా నేను చేస్తాను అని అలాగే అంటూ ఉండేవారు. అలాగే చేశారు కూడా, అదేవిధంగా చేశారు కూడా. ఆయన మఠాధిపతిగా ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఒట్టి మఠాధిపతిని మాత్రం కాకుండా ఒక ఆదర్శమైనటువంటి మఠాధిపతిగా ఆయన ఉండేవారు. అలా ఆయన ఒక చక్కటి ఆచారంతో ఒక ఆదర్శమైనటువంటి మఠాధిపతిగా ఆయన ఉంటూ ఉండేవారు. కాబట్టి ఇవాటి రోజున దురదృష్టంతో ఇవాటి రోజున ఈ శరీర త్యాగం అనేది జరిగింది. కాబట్టి ఇదొక విషయాన్ని ఈ సందర్భంలో చెబుతూ ఉన్నాం. మధ్యలో కొంతమంది ఏదో బురద జల్లాలని కూడా ప్రయత్నించారు, కానీ అవేమీ కూడా జరగలేదు, అవేమీ కూడా నడవలేదు. ఆయన చక్కటి ఒక మఠాధిపత్యాన్ని నిర్వహించారు. చక్కగా అందరికీ జ్ఞాపకం ఉండేట్టుగా చక్కగా మంచి వ్యక్తిగా ఆయన ఉండేవారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా చెబుతూ అందరికీ ఈ సందర్భంలో మరొకమారు నారాయణ స్మరణ పూర్వకమైనటువంటి ఆశీర్వాదాల్ని తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం.
హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ.